అటువంటి నిరసన కార్యక్రమాలు డిఎస్సి పరీక్షలకు సంబంధించి ఫలితాలకు సంబంధించి అవకతవకలు జరిగాయని చెప్పేసి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని రాజీనామా చేయమని చెప్పేసి పట్టుబడుతున్నటువంటి ఈ విధానం ఏదైతే ఉందో ఏ మేరకు విజయం సాధించగలరని చెప్పేసి మీరు అనుకుంటా ఉన్నారు? అలా విద్యాశాఖ మంత్రిని ఎందుకు టార్గెట్ చేశారు? ఒకటి బ్రహ్మనాయుడు గారు ఇక్కడ క్లియర్ గా 38,000 మంది డిఎస్సికి రాసినటువంటి అభ్యర్థులు గ్రీవెన్స్ కి అప్లై చేశారు. గ్రీవెన్స్ లో వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్ 38,000 మంది, దాదాపు 3.5 లక్షల మంది ఎంతమందో ఎగ్జామ్ రాస్తే 38,000 మంది ఇదిగోండి మాకు ఇక్కడ అవకతవకలు జరిగినాయి, మాకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ కి మమ్మల్ని పిలిచారు, 1:1 రేషియోలో పిలిచి 4 పోస్టులు ఉంటే నలుగురిని పిలిచినప్పుడు 2వ ప్లేస్ లో ఉన్న అతనికి రాలేదు, 4వ ప్లేస్ లో ఉన్న అతనికి రాలేదు. సో ఇట్లా అక్రమాలు జరిగినాయి అని పెద్ద ఎత్తున గ్రీవెన్స్ కి వెళ్ళినాయి. అయినా ప్రభుత్వం స్పందించాల. పాయింట్ నెంబర్ 1 ఇక్కడ నేను క్లియర్ గా అంటాను ఏంటి, పరీక్షల నిర్వహణ బాధ్యత అండ్ ప్రశ్నాపత్రాల తయారీ రెండు ఒకే అధికారి పర్యవేక్షణలో పెట్టారు. ఆ అధికారే నవీన్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగి. అతనికే కృష్ణా జిల్లాలో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, స్టేట్ లో ఇంకో 2 ఎగ్జామ్ లో ఇంకో దాంట్లో 6th ర్యాంక్ వచ్చింది. సో ఎలా ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగి హ్యాండ్ ఓవర్ లో ప్రశ్నాపత్రాల తయారీ పరీక్షల నిర్వహణ బాధ్యత ఒకటే అధికారి హ్యాండ్ ఓవర్ లో ఉంది. రెండు ఇక్కడ క్లియర్ గా అనేక అనుమానాల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే కాదు, ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీలు అడుగుతా ఉన్నాయి. రెండో అంశం వచ్చేటప్పటికి డిఎస్సి రాసినటువంటి అభ్యర్థులు అందరూ వచ్చి ఇదిగోండి మాకు మమ్మల్ని పిలిచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కి తీసుకొని మాకు ఓకే చెప్పారు, కానీ తర్వాత మమ్మల్ని రిజెక్ట్ చేసినట్టు కూడా రిజెక్టెడ్ లిస్ట్ లో పెట్టలేదు, మాకు ఎందుకు రాలేదు అని చెప్పి వాళ్ళు క్లియర్ గా అనేక రకాల ప్రశ్నలు లేవనెత్తినప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి? ప్రభుత్వం నిజంగా తప్పిదం ప్రభుత్వం కానీ చేయకుండా ఉండుంటే, అది నారా లోకేష్ గారికి తెలియకుండా నిజంగా జరిగి ఉండున్నా, లేదు శాప్ చైర్మన్ రవినాయుడికి తెలిసి జరిగిందా, లేదంటే లోకేష్ గారికి దానికి ఏం లింక్ లేకపోతే, ఆయన ముఖ్యమంత్రి కొడుకుగా ఉన్నాడు, పైన అధికారంలో ఉంది వాళ్ళే, కింద అధికారంలో ఉంది వాళ్ళే. సిబిఐ అంటే ఎన్డీఏ ప్రభుత్వం చెప్పినట్టే మాక్సిమం పనిచేసిద్ది అనేది వాస్తవం, అవునన్నా కాదన్నా. అయినా సిబిఐ ఎంక్వైరీ చేయడానికి ఎందుకు వెనకాడుతున్నారు? అంటే ఎన్డీఏ ప్రభుత్వం చెప్పినట్టు సిబిఐ పనిచేసే పరిస్థితి ఉంటే వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి కూడా మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుందేమో మరి. ఒకవేళ అలానే పనిచేసింది అని అనుకుంటే మరి తప్పుకోవాలి తెలుగుదేశం వాళ్ళు. ఇప్పుడు ఎందుకు ఎన్డీఏలో ఉండటం? ఎన్డీఏని తప్పుకోమని చెప్పాలి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం సిబిఐ అనేది కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టు నడిచిద్ది అనేది వాస్తవం, అవునన్నా కాదన్నా. సరే తర్వాత కృష్ణాంజలి గారు దాని మీద మాట్లాడతారు కాబట్టి. సో అయినా ఎందుకు వెనకడుగేస్తున్నారని అడుగుతున్నాం. ఇప్పుడు మేము అంటుంది ఏంది, ఈ ప్రభుత్వం నిజంగా డిఎస్సిలో అక్రమాలు జరగకపోతే ఏ ఎంక్వైరీకైనా సిద్ధమనే మాట ఎందుకు రావటం లేదు ఈ ప్రభుత్వం నుంచి? అక్కడే మీకు అనేక అనుమానాలు అక్కడే కలుగుతున్నాయి కదా. రెండోది, అసలు ఎగ్జామ్ రాయకుండానే ఏదైతే సర్టిఫికెట్లు ప్రొడ్యూస్ చేస్తే జాబులు వచ్చేస్తాయి అనుకుంటే, ఈ నిన్న కూడా హైకోర్టులో దొంగ సర్టిఫికెట్లకు సంబంధించినటువంటి అంశం రైజ్ అయింది. మెడికల్ సీట్లు కూడా దొంగ సర్టిఫికెట్లు తీసుకుని వచ్చారని. సో నిన్న డిఎస్సికి సంబంధించి హైకోర్టులో నిన్న విచారణ జరిగితే 4 నెలల్లో పూర్తిస్థాయి ఎంక్వైరీ చేయమని చెప్పి ప్రభుత్వాన్ని ఆదేశించింది నిన్న హైకోర్టు కూడా డిఎస్సికి సంబంధించిన దాంట్లో. సో నిజంగా ప్రభుత్వానికి ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదు, ఎక్కడ తప్పు జరగలేదు అనుకున్నప్పుడు ఏ ఎంక్వైరీకైనా సిద్ధమనేవాళ్ళు కదా, ఎందుకు సిద్ధపట్టలేదనేది ఇక్కడ పాయింట్ నెంబర్ 1. 2, ఇక్కడ క్లియర్ గా మనం ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఎస్సి రాసి ఇప్పుడు జాబులు ఎవరైతే వచ్చినాయో వాళ్ళందరినీ ఇప్పుడు తీసేయమని ఎవరిని అంటలా. వాళ్ళ ప్రజెంట్ అలానే కొనసాగిస్తూ ఎంక్వైరీ చేసి దాంట్లో నిజాయితీగా వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఏదైతే దొంగ సర్టిఫికేట్ల ద్వారా వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో అది ఎంక్వైరీ చేసి ఆ పోస్టులు రద్దు చేసి. దొంగ సర్టిఫికేట్లు అంటే ఎలాగా? అంటే వాళ్ళ డిగ్రీలు ఫేక్ డిగ్రీలు పెట్టుకొని వచ్చారా సార్? స్పోర్ట్స్ సర్టిఫికేట్ అసలు అతను గ్రౌండ్ కూడా వెళ్లకుండా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం పొందినటువంటి ఆ యొక్క అభ్యర్థుల మీద మీకు అనుమానం ఉంది? అనుమానం కాదు సార్, ఇప్పుడు చాలా చోట్ల విత్ ప్రూఫ్స్ తో ఇదిగోండి పలానా అతను అసలు ఎప్పుడు స్పోర్ట్స్ కోటాలో గానీ అతనికి ఏ క్రీడలో కూడా ప్రావీణ్యం లేకపోయినా అసలు గ్రౌండ్ కూడా చూస్తుండడు అతను. అలాంటి వాళ్ళకి కూడా జాబులు వచ్చినాయి అని అంటున్నాం. సో దాన్ని విత్ ఎవిడెన్స్ తో పబ్లిక్ డొమైన్ లో ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థులందరినీ కూర్చోబెట్టి, మీ అందరు ఉన్నారు కదా ప్రెస్ మీట్లు పెట్టి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసినటువంటివి ఉన్నాయి. సో రోజుకొక కథనాలు వస్తానే ఉన్నాయి. సో ప్రభుత్వం ఇప్పుడు నవీన్ అనేటటువంటి ఉద్యోగికి ఎందుకు ఆపారు మీరు? ఫస్ట్ పాయింట్ అంటే అక్కడ అవకతవకలు జరిగినాయి అనే కదా. మాస్ కాపీయింగ్ జరిగిందని కొంతమంది మీద మీరు కేసు పెట్టారు కదా పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి. అంటే డిఎస్సిలో మాస్ కాపీయింగ్ జరిగిందనే కదా అక్కడ, లేకపోతే మీరు ఎందుకు కేసు పెట్టారు? సో ఇలాంటివన్నీ ఉన్నాయి, ఒకటి కాదు అనేక అంశాలు దీంట్లో ముడిపడి ఉన్నాయి. కాబట్టి మేము ఎంక్వైరీ అడుగుతున్నాము. మేమేమి ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను ఎంక్వైరీ, ఏది హైకోర్టు సిట్టింగ్ జడ్జితోనో లేదంటే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి గారితోనో లేదంటే సిబిఐతోనో ఎంక్వైరీ చేస్తే నిజంగా ప్రభుత్వం
తన చేతులు దులుపుకోవచ్చు, నిజంగా వాళ్ళు తప్పు లేకపోతే. ఇప్పుడు మేము మొత్తం ఇప్పుడు ఆ ఉద్యోగాలన్నీ తీసేయమని ఎవరు అనలేదు కదా. ఎంక్వైరీ జరిగినాక ఎస్ ఎవరెవరు కొనుక్కున్నారు, ఎవరెవరు హస్తం ఉంది, ఎందుకంటే అనేక ఆడియో కాల్స్ కూడా మనకు బయటకు వచ్చినాయి, ఏదైతే రికార్డెడ్ అయినటువంటి సో బేరసారాలకు సంబంధించి. సో ఇవన్నీ ఉన్నప్పుడు అడుగుతున్నాం, దాన్ని ఎందుకు ప్రభుత్వం తప్పించుకుంటుంది? నిజంగా ఒక్కటే పాయింట్ ఇక్కడ బ్రహ్మనాయుడు గారు, ఈ ప్రభుత్వం తప్పు చేయకపోతే ఎస్ మేము ఎంక్వైరీకి సిద్ధం, మీకు ఏ ఎంక్వైరీ కావాలి అని చెప్పి అపోజిషన్ పార్టీ అడిగిన దాన్ని తీసుకుంటారు. తీసుకోవటం లేదు, రోజు రోజుకి పారిపోతా ఏదో ఛాలెంజ్లు విసిరేసి నేను చర్చకు సిద్ధము అని చర్చకు వస్తారు. అభ్యర్థులందరూ చర్చకు సిద్ధం అంటే అభ్యర్థులు తీసుకుని వస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చర్చకి. చర్చ కాదు కదా ఇప్పుడు మీకు, మీరు చర్చ ఎలా అడుగుతున్నారు? ఎంక్వైరీ చేసేస్తే ఎస్ నిజాయితీగా జరిగిందా లేదంటే అక్రమాలు జరిగినాయి అనేది బయటకు వస్తానేది మా వాదన. దానికి మేము ప్రభుత్వానికి సమాధానం అడుగుతున్నాం. రెండోది జీవో నెంబర్ 41, జీవో నెంబర్ 47 ఈ రెండింటిని నిబంధనలు మార్చి ఏదైతే ముందు నియామకాలు పూర్తి చేసిన తర్వాత మళ్ళీ ఇంకో జీవో నెంబర్ 56 తీసుకొని వచ్చి మళ్ళీ నిబంధనలు మార్చినటువంటి పరిస్థితి. అసలు ఇప్పుడు ఎగ్జామ్ రాయకుండా స్పోర్ట్స్ కోటాలు డైరెక్ట్ ఉద్యోగాలు అట్టించారు. కొంతమంది గోల్డ్ మెడల్ ఉన్న వాళ్ళకి ఇవ్వాల, సిల్వర్ మెడల్ ఉన్న వాళ్ళకి వచ్చిందంట. సో ఇలా రకరకాల ఒకటి కాదు కదా, ఇలా వేలాదిగా